వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబెకా. సో ఖచ్చితంగా రెబెకా ఏంటి ఓపెన్ ఫ్లాట్స్ లో కనిపిస్తుందంటే ఏదో ఫ్లాట్స్ తీసుకొచ్చింది అనే కదా మీరు అనుకుంటున్నారు. ఏదో ఫ్లాట్స్ కదండి, ఇప్పటి వరకు నేను చూపించిన వాటిలో ది బెస్ట్, మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు, ఖచ్చితంగా ఫ్లాటింగ్కి వస్తే అనే వెంచర్నే నేను మీ అందరికీ తీసుకొని వచ్చేసాను. సో లోపలికి వస్తున్నప్పుడు కూడా వావ్ ఇంత బాగుంది ఏంటి అనిపించుకునే విధంగా, ఇంత దగ్గర ఉందా అనుకునే విధంగా ఈ ఫ్లాటింగ్స్ అయితే ఉన్నాయి. ఈ వెంచర్ అనేది మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది. సో అసలు లోపలికి వెళ్ళి దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని నేను సజెస్ట్ చేస్తున్న ఈ ఫ్లాటింగ్ బాగుందా లేదా అనేది మీరు ఇక్కడికి వచ్చినా వాళ్ళతో మీరు మాట్లాడినా డెఫినెట్గా మీకు నచ్చుతుందని నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. మరి లోపలికి వెళ్దామా రండి. ఒక ఇల్లు కట్టుకోవాలి అని అంటే నిజంగా మనకి ఓ మంచి ప్లేస్ కావాలి, ప్లాటింగ్స్ అనేవి చాలా బాగుండాలి, అప్పుడే అక్కడున్న ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా మనం ఇష్టపడుతూ ఉంటాం. సో అదంతా కూడా ఇక్కడ ఒక్క ప్లేస్లోనే ఉందని నేను చెప్పగలను. సో మీరు ఒకసారి చూసారు కదా, సో అక్కడ చూడండి బస్ అంటే ఎంత నియర్ టు రోడ్ ఉంది అనేది అక్కడ మీరు చూడొచ్చు. రోడ్స్ పైన బస్ కూడా వెళ్తుంది అని అంటే మనకి ట్రావెలింగ్కి అసలు ఇబ్బందే లేదు. సో అంత దగ్గరలో ఉంది. సో మనకి ఓఆర్ఆర్కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ఫ్లాటింగ్స్ అనేది ఉంది, అంటే వెంచర్ అనేది మనకు ఉంది ఇక్కడ. సో ఓ మంచి అద్భుతమైన వెంచర్ అని నన్ను అడిగితే ఇప్పటి వరకు చేసిన వాటిలో ది బెస్ట్ మీకు చూపించాలి అని అంటే డెఫినెట్గా ఈ యొక్క వెంచర్ అనేది నేనైతే సజెస్ట్ చేయగలను. సో అందుకని ఇంకా అసలు ఇక్కడ ఏమి మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అవన్నీ మాట్లాడుకోవాలంటే అండర్ డ్రైనేజీ ఉంది, వాటర్ 24 hours వాటర్ ఫెసిలిటీ ఉంది, అండ్ అలానే మనకి ప్లాంటేషన్ కావచ్చు. సో ఎవ్రీథింగ్. సో ఇంకా ట్రావెలింగ్కి చూసుకుంటే మీరు అక్కడ బస్ కనిపిస్తుంది కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది చూసే నిజంగా ఇంత దగ్గరలోనా, ఇంత మంచి వెంచరా అని చెప్పి షాక్ అయింది కూడా. అందుకనే ట్రావెలింగ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎక్కడో వెంచర్ అంటున్నారు, ఫ్లాటింగ్ ఎలా ఉంటుంది అసలు అక్కడ తీసుకుంటే నిజంగా ట్రావెలింగ్కి కావచ్చు, సో మన పిల్లలకి అన్నిటికీ కూడా దగ్గరలో నియర్ బై ఉంటుందా అని అనుకునే వాళ్ళకి నిజంగా సేమ్ మనకి ఆ బస్ అక్కడ రావడానికి కూడా కారణం అదే అనుకుంటా. సో మీ అందరూ కూడా తెలియాలి నిజంగా ఇక్కడ ఫ్లాట్స్ తీసుకుంటే ఇక్కడ ఇల్లు కట్టుకుంటే సేఫా కాదా అనేది. సో అండ్ అలానే ఇంకొన్ని మాట్లాడుకోవాలి అని అంటే అండ్ అలానే మనకి చిల్డ్రన్స్కి పార్క్స్ కావచ్చు, సో ఇంకేదైనా మనకి కొన్ని ఫంక్షన్స్ చేసుకోవాలి అన్నప్పుడు చాలా వరకు బయట వెళ్ళి మనం ఫంక్షన్ చేసుకుంటాం, బట్ దాని రిలేటబుల్గా కూడా మనకు ఒక ప్లేస్ అనేది ఇక్కడ వీళ్ళు ఆక్యుపై చేసి దాన్ని మనకు మొత్తం గార్డెనింగ్ చేసి ఇవ్వడము. సో ఫుట్బాల్ ఆడుకోవడానికి కావచ్చు, చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా 3 పార్క్స్ అనేవి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్లాట్ కొనుక్కొని మనము ఆఫీసెస్ కావచ్చు, లేదంటే కాలేజెస్కి కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడే నియర్ బై ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దారిలో వచ్చేటప్పుడు కూడా అసలు దూరమే అనిపించలేదు, ఎందుకనంటే మనకి ఓఆర్ఆర్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. సో వచ్చే దారి మొత్తంలో కూడా ఫుల్ డే విలేజ్ అండ్ డెవలప్ అయినటువంటి విలేజ్. సో మీకు ఇక్కడ నియర్ బై మీకు కనిపించవచ్చు, ఇది ఒక వెంచరు, ఎక్కడో దూరంలో వెంచర్ కట్టేశారు అనే విధంగా కూడా లేదు, దగ్గరలో ఉన్నటువంటి వెంచర్. సో చాలా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అలానే చాలా మంచి వాస్తు. చాలా మంది వాస్తు కూడా అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కటి కూడా వాస్తు పరంగానే ఉంది. సో మనకి లొకేషన్ చూసుకుంటే ఆర్జీఐ ఎయిర్పోర్ట్ 15 minutes నియర్ బై ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ట్రావెలింగ్ చేయడానికి, సో మరి ఫ్లాట్ తీసుకుంటే మనం ఇల్లు కట్టుకున్నాము అని అంటే ఎంత దూరంలో ఉంటుంది అనుకుంటారు, జస్ట్ 15 minutes. ఇంకా కాలేజెస్ పరంగా చూసుకుంటే గురునానక్ కాలేజ్, భారత్ కాలేజ్ అంటే బీటెక్ కాలేజెస్ మనకి నియర్ బైలోనే ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ నుంచి విజయవాడ హైవే చూసుకుంటే 7 kilometers దగ్గరలోనే. సో లిటరలీ 7 kilometers దగ్గరలో మనకి విజయవాడ హైవే ఉందంటే మనం ఎంత నియర్ బై టు సిటీలో ఉన్నాము అనేది అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఇంకా 15 minutes డ్రైవ్ నుంచే టీసీఎస్ ఆదిబట్ల ఇంకా వండర్లా కూడా నియర్ బై అని చెప్పొచ్చు. సో 15 minutes దగ్గరలోనే ఫాక్సోకాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ అలానే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ కూడా మనకి 15 minutes దగ్గరలోనే ఉంది. సో ఇంకా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకుంటే భారత్ ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ అండ్ అలానే అమెజాన్ డేటా సెంటర్ కూడా మనకి నియర్ బైలోనే ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ మన అందరికీ కూడా మనకి చదువు విషయంలో కావచ్చు, హాస్పిటల్స్ పరంగా లేదు అని అంటే ఎంత దూరంలో ఉంటుందో ట్రావెలింగ్ అని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో ప్రతి ఒక్కటి కూడా నియర్ బై జస్ట్ 10 to 15 minutes లేదంటే 5 to 10 minutes లోపలే మనకు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ప్రాబ్లం లేదని నాకు అనిపిస్తుంది, మరి మీకేమనిపిస్తుంది? సో ఎవ్రీథింగ్ మనకి నియర్ బైలోనే ఉన్నాయి.
సో ఇంకా ఆడవాళ్ళకి చూసుకుంటే మరి బయటకు వెళ్ళాలి వీకెండ్స్‌లో అంటే సినిమా హాల్స్ ఉన్నాయా? ఏమైనా కాంప్లెక్స్ లాంటివి ఏమైనా మనకు అవైలబుల్‌గా ఉన్నాయా? ఇంకొకటి గ్రాసరీస్ గురించి కూడా ఇబ్బంది పడుతుంటారు. అవి జస్ట్ నియర్ టు మనకి 5 మినిట్స్ డిస్టెన్స్‌లోనే. సో మనకి డీమార్ట్ కూడా ఇక్కడ నుంచొని చూస్తే కనిపిస్తుందనమాట. సో ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ కూడా మొత్తం క్లియర్‌గా అయిపోయింది. ఒక 5 మినిట్స్ డిస్టెన్స్‌లో మనకి డీమార్ట్ కూడా గ్రాసరీస్‌కి అండ్ అలానే సినిమా కాంప్లెక్స్‌కి అన్నిటికి కూడా మనకి అవైలబుల్‌గానే ఉన్నాయి. ఇంకా మరి ప్రైజింగ్ గురించి చెప్పట్లేవు. స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది ఏంటి అని అడిగితే డెఫినిట్‌గా ఇక్కడ ప్లాటింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ సోల్డ్ ఔటే అయిపోయాయి. ఇంకొక 20-30% వరకే మనకి ప్లాట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి 35,000 పడుతుంది. స్లైట్ నెగోషియబుల్ గూడా ఉంటుంది. ఎవరైతే మన వీడియో చూసి వచ్చి మాట్లాడతారో, ఇక్కడ కనుక్కోవాలి, తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఆఫర్ గూడా ఉంటుంది. అండ్ అలానే మనకి స్లైట్ నెగోషియబుల్ కూడా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం డెఫినిట్‌గా మీరు తీసుకుంటారని అనుకున్నా. ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి ప్లాటింగ్ అనేది అండ్ వెంచర్ అనేది ఇంత తక్కువ ప్రైస్‌లో డెఫినిట్‌గా నేనెక్కడ చూడలేదు. మీ అందరికీ నేను రికమెండ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి. కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. టాటా బాయ్ బాయ్.